అప్పట్లో మార్కెటింగ్ నేనే, టెక్నాలజీ నేనే, ఎవ్రీథింగ్ నేనే. సమ్ ఆఫ్ ద స్టెప్స్ యూ షుడ్ నాట్ డూ ఇన్ దట్ వే. ట్రెడిషనల్ వే నుంచి ఆటోమేటెడ్ వేలో వెళ్ళడానికి వీఆర్ బిల్డింగ్ టూల్స్. దట్ ఇస్ వాట్ వైడర్ ఇస్. మీరు ప్రాక్టీస్ ని సాక్రిఫైస్ చేసి యూ ఆర్ వర్కింగ్ అరౌండ్ దట్. వాట్ మేడ్ యూ బికమ్ ఎ గుడ్ టీచర్? 2 hours పడే పని 15 minutes లో అయిపోవచ్చు, బట్ ది ప్రాంప్ట్ యూ గివ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. చాట్ జీపీటీ ఈజ్ బేసికలీ ఏ జెన్జీ. ప్రాంప్ట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఐ డోంట్ నో హౌ టు యూజ్ దట్ టెక్నాలజీ, డజంట్ మేక్ సెన్స్. ఫ్యూ పీపుల్ అయితే వచ్చి మీరు టెక్నాలజీ బిల్డ్ చేసేసరికి సిఏ ప్రాక్టీస్ వెళ్ళిపోతుందేమో అంటే ఐ వాజ్ లైక్, whoever appreciate the technology, they will be outstanding in the market. Remaining people will be outdated in the market. Recently I have done one assignment along with another CA. Bangalore in CBI lo వచ్చారు. వెల్కమ్ టు ద వైడర్ టాక్ షో. టుడే వీ హ్యావ్ ఎ లీడర్ హూ ఈస్ having highest knowledge in terms of technology, in terms of government audits and banking sector. Welcome to the show, sir. Thank you. So initially I know you since almost 13 years now, sir. Like I was your advanced ITT student. I don't know whether you remember me or not, but still I learned initially technology ante endi, excel ante endi, asalu enduku vaadtaru, initially all those terms I learned from you only, sir. And now I'm happily to tell, like, I lead a technology company with the knowledge you have given me. My pleasure. Yeah, like basic introduce yourself for a basic structure, sir. I'll ask more questions. Okay. First of all, thank you, Veer, for inviting me. In fact, I'm sorry for the last couple of schedules we missed it. Finally, I'm here. And thank you for the invitation. And yes, CA fraternity to నాకు ఎక్కువ కనెక్టివిటీ since ITT. In fact, I started my CA network journey through ITT sessions. I should thank present SIRC committee member Erra Tirupati garu. He has given me the opportunity to take the sessions. I qualified in 2010. Okay. Then after that I worked for Microsoft for a very small period. Then Swiss Bank Credit Suisse అని ఇప్పుడు లేదు, అది UBSలో మర్చేశారు. I worked for a Credit Suisse for 2.5 years. Then 2013 ఎండ్లో హైదరాబాద్ వచ్చాను. After that I wanted to start the practice, but I don't know what area I should go because my expertise is not into taxation, audit or anything. బట్ కార్పొరేట్లో చేశాను కాబట్టి ఐ యూస్ టు బి స్మార్ట్ ఇన్ డూయింగ్ ద వర్క్. సో ఎవరైనా అడిగితే వాట్ ఈస్ అ ప్రాక్టీస్ యూ డూ అంటే వాట్ యూ కెనాట్ డూ, ఐ విల్ డూ ఇట్ అని చెప్పేవాడిని. సో అట్లాగా ఇన్ వన్ ఆఫ్ ద సెషన్ తిరుపతి గారు సెమినార్ తీసుకో అన్నారు. హానెస్ట్లీ ఇట్ వాజ్ లైక్ ద టాపిక్ ఈజ్ బేసిక్స్ ఆన్ ఎక్సెల్ బికాజ్ ఐ వాజ్ 23-24 దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఈడు ఇంత చిన్నోడు ఉన్నాడు, ఇది చెప్పగలడా లేదా అని చెప్పి బేసిక్స్ ఆన్ ఎక్సెల్ ఒక సెమినార్ చెప్పన్నారు. ఇట్ వాజ్ లైక్ బ్రహ్మయ్య హాల్ ఫుల్ ఆఫ్ 100 people. నేనే టైటిల్ ఒకసారి చూసుకున్నా, ఇది బేసిక్స్ ఆన్ ఎక్సెల్ లేకపోతే అడ్వాన్స్డ్ ఎక్సెల్ సెషన్ అని. స్టిల్ బేసిక్స్ ఆన్ ఎక్సెల్. దెన్ ఐ హ్యావ్ టేకెన్ ద సెషన్, ఫస్ట్ సెమినార్, అండ్ ఎవ్రీవన్ ఈజ్ వెరీ హ్యాపీ. ఈవెన్ చిన్న చిన్న ఫంక్షనాలిటీస్ చెప్తున్నా, ఎవ్రీవన్ ఈజ్ వెరీ ఎక్సైటెడ్. అప్పుడు తెలిసింది ఓకే సిఏ ఫ్రెటర్నిటీలో కొంచెం టెక్నాలజీ ఈజ్ నాట్ వెరీ వెల్ అని. సిన్స్ దెన్ మై జర్నీ విత్ సెమినార్స్ అండ్ ఇన్స్టిట్యూషన్. So like you have been into technology since more than 14-15 years, sir. So generally how CAs or financial legal professionals, like as per my knowledge, even very big corporates in terms of technology అంటే వాళ్ళ వర్క్ డెవలప్మెంట్లో కానీ అలా చాలామంది దే హ్యావ్ గాన్ వెరీ ట్రెడిషనల్ వే నుంచి ఆటోమేటెడ్ వేలో చాలామంది వెళ్ళిపోయారు. బట్ కమింగ్ టు సిఏస్ ప్రాక్టీస్ వల్ల కాకుండా కార్పొరేట్స్లో కూడా ఐ ఫీల్ టిల్ నౌ మెనీ కంపెనీస్ ఆర్ నాట్ అడాప్టింగ్ టెక్నాలజీ ఇన్ అ బెటర్ మేనర్. అంటే ఇప్పుడు ఒక 10 days చేసే పని, 15 days చేసే పని ఎవ్రీ మంత్ వాళ్ళు ఒక సింపుల్ ఆటోమేషన్ త్రూ రన్ చేసేసుకోవచ్చు. బట్ స్టిల్ మెనీ బిగ్ కార్పొరేట్స్ ఆల్సో వాళ్ళకి అంత పెద్ద టీమ్ ఉన్నా దే డు నాట్ నో బేసిక్ పైవట్ టేబుల్స్. అలా కాకపోయినా టెక్నాలజీ ఎలా అడాప్ట్ చేయాలో ఇంకా తెలియదు. సో లైక్ వాట్ వుడ్ బి యువర్ సజెషన్ ఫర్ అ బిగ్ కార్పొరేట్స్, ఎస్పెషల్లీ ఇన్ ఫైనాన్స్ టీమ్స్, టు అడాప్ట్ టెక్నాలజీ ఇన్ అ ఫాస్టర్ మేనర్? బికాస్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ రిపిటేటివ్ వర్క్ ఎవ్రీ డే, if their work is automated in a better manner, they can use their work in better, like our core subject ఏదో దాని ప్రకారం వర్క్ చేయొచ్చు. See, if you ask me, it's not about an organization, it's about the culture the organization management is having. నేను క్రెడిట్ సుయిస్లో చేశానని చెప్పాను కదా, వీ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ ఇయర్ ఎండ్లో ఎవాల్యుయేషన్ ఏంటంటే అలాంగ్ విత్ యువర్ పర్ఫార్మెన్స్ దే ఆల్సో సీ హౌ మచ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ కాస్ట్ యూ సేవ్డ్. దాన్ని బట్టి దే యూస్ టు గివ్ ద అప్రిసియేషన్, వేరియబుల్ పే అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ అబౌట్ ద కల్చర్. సో టాప్ మేనేజ్మెంట్కి ఆ విజన్ ఉండాలి. నేను ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, వెరీ సర్ప్రైజింగ్లీ రీసెంట్లీ ఐ విజిటెడ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ కంపెనీ. Okay, that may future come into the IPO also. Very big company. I known to them, I've been to that company.
నేను వాళ్ళని అసెస్ చేస్తున్నా హౌ దే ఆర్ గుడ్ విత్ టెక్నాలజీ అండ్ ఎవ్రీథింగ్ అని. సర్ప్రైజింగ్ ఇన్ ద ఫినాన్స్ దే ఆర్ యూజింగ్ వెరీ ఓల్డ్ వర్షన్ ఆఫ్ ఎక్సెల్. అంటే ఇట్స్ అబౌట్ ద మేనేజ్మెంట్ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయడము ఈజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే దే సర్టైన్లీ కెన్ మేక్ దేర్ స్టాఫ్ బెటర్. లేదు అది నాకు కాస్ట్ అనుకుంటే ఓకే, కింద వాళ్ళు డెఫినెట్గా దాన్ని లివరైజ్ చేసుకొని బెటర్ వర్క్ చేయలేరు. సో ఐ ఫీల్ దట్స్ ద డిఫరెన్స్. ఇట్స్ నాట్ అబౌట్ ద పర్సన్ హూ ఈస్ డూయింగ్, ఇట్స్ అబౌట్ ద పర్సన్ హూ ఈస్ లీడింగ్ షుడ్ హ్యావ్ దట్ విజన్. ఆ కల్చర్ అనేది ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ ఇట్స్ డిఫరెంట్. సో లైక్ హౌ ఇట్ ఈస్ సేవింగ్ దేర్ లైఫ్ స్టైల్, సేవింగ్ దేర్ కాస్ట్ అనేది పట్టించుకోకుండా హౌ ఇట్ ఈస్ లైక్ హౌ ఇస్ దర్ హెల్పింగ్ దెమ్ అనేది ఎక్కువ ఫోకస్ చేయాలంటే కాస్ట్ పరంగా చూడకుండా, బికాస్ ఇట్ మైట్ హ్యావ్ ఏ లాంగర్ టర్మ్ బెనిఫిట్స్. ఎగ్జాక్ట్లీ నేను ఒక పవర్ ఇచ్చాను అనుకోండి చేతికి, సో ఆ పవర్తో ఐ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎక్సెల్ లేటెస్ట్ వర్షన్ ఆర్గనైజేషన్లో నేను ఇంప్లిమెంట్ చేయగలిగితే దాంతోపాటు చాలా థింగ్స్ విచ్ కెన్ ఆటోమేట్. పవర్ క్వరీ ఉంది, దాంతోపాటు పవర్ యాప్స్ ఉంది, యూ కెన్ ఇంటిగ్రేట్ పవర్ బిఐ, లాట్ ఆఫ్ థింగ్స్. నేను వాడికి ఒకేలే చీప్ కాస్ట్ కదా, లేకపోతే ఇంజెన్యూన్ వర్షన్ 2007 వర్షన్ తీసుకో అంటే ఆ డెఫినెట్గా 1 hour చేసే వర్క్ని 10 hours చేస్తాడు. కరెక్ట్, దట్స్ అ డిఫరెన్స్. సో ఇన్ సిమిలర్ వేస్ లైక్ మై ఐడియాలజీ కూడా సిఏ వాళ్ళు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు కూడా టెక్నాలజీలో చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు సార్. సో వీఆర్ బిల్డింగ్ వైడర్ టు ఇంప్లిమెంట్ అది ట్రెడిషనల్ వే నుంచి ఆటోమేటెడ్ వేలో వెళ్ళడానికి వీఆర్ బిల్డింగ్ టూల్స్. దట్ ఈస్ వాట్ వైడర్ ఇస్. ఎగ్జాక్ట్లీ. ఐ హోప్ యూ రిమెంబర్ ఫస్ట్ టైం వైడర్ ఈ కాన్సెప్ట్ నేను చూసినప్పుడు ఐ ఆల్వేస్ ఎంకరేజ్ ద చార్టర్డ్ అకౌంటెంట్స్ హూ ఆర్ బిల్డింగ్ ద ప్రోడక్ట్స్, బికాస్ ద ప్రాబ్లమ్ టిల్ నౌ వాట్ ఐ ఫీల్ వేర్ ఈస్ జిఎస్పి కాన్సెప్ట్ వచ్చినప్పుడు, జిఎస్పి అంటే జిఎస్టీ సువిధా ప్రొవైడర్. జిఎస్పి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, బికాస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ చాలామంది కలిసి ఓ మంచి ప్రోడక్ట్ బిల్డ్ చేసి దే కెన్ బికమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్స్ అని. బట్ అన్ఫార్చునేట్లీ ఆల్ ద జిఎస్టీ సువిధా ప్రొవైడర్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకొని కంపెనీస్ బిల్డ్ చేశారో వాళ్ళందరూ సాఫ్ట్వేర్ కంపెనీస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ని కన్సల్టెంట్స్గా తీసుకొని ప్రోడక్ట్ బిల్డ్ చేసి బయటికి పంపించేశారు. బట్ చార్టర్డ్ అకౌంటెన్సీ డొమైన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ దట్ ఎంటైర్ products. So obviously we are the best, whoever building the product, owner as well as a chartered accountant, of course those products will get succeed, and that's why I always like Veer, because నీకు ఫంక్షనల్ నాలెడ్జ్ ఉంది, బికాజ్ యూ బీయింగ్ ఏ సిఏ యూ నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎస్ఎంపీ ప్రాక్టీస్, అండ్ యూ ఆర్ హ్యావింగ్ ఏ టెక్ నాలెడ్జ్ అండ్ యూ ఆర్ ఏ లీడర్ ఇన్ బిల్డింగ్ ఎంటైర్ థింగ్. సో ఆబ్వియస్లీ దీస్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ విల్ సర్టైన్లీ పీపుల్ విల్ కన్సిడర్. కరెక్ట్ సార్. అండ్ కమింగ్ టు యువర్ ఆంటర్ప్రినర్షిప్ జర్నీ, లైక్ ఇనీషియల్గా మీరు ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేశారని విన్నాను సార్. లైక్ వాట్ వాజ్ ఇట్ అబౌట్, సమ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆర్ వాట్ వాజ్ ఇట్ అబౌట్, అండ్ అప్పుడు వై డిడ్ యూ స్టార్ట్ అండ్ వాట్ వాజ్ ది మేజర్ ఛాలెంజెస్ యూ ఫేస్డ్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్? యాక్చువల్లీ నేను క్వాలిఫైడ్ 2010 నవంబర్ అటెంప్ట్, అంటే 2011 January I got the result and I joined in Microsoft. నాకు టెక్నాలజీ సిన్స్ మై ఆర్టికల్స్ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్, బికాస్ ఎక్సెల్, నా ఫస్ట్ క్రష్ ఈజ్ ఎక్సెల్ వైల్ ఐ వాజ్ డూయింగ్ ఆర్టికల్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఏ క్యాలిక్యులేటర్ వై కాంట్ వీ డూ సంథింగ్ ఇన్ ఎక్సెల్. అప్పటి నుంచి నాకు టెక్నాలజికల్గా కొంచెం లాజికల్ మైండ్ ఉండేది. సో అప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆన్లైన్ ఫైలింగ్ 2008-9 నుంచి స్టార్ట్ అయింది ఇండియాలో. నేను అప్పటికే యూఎస్ ట్యాక్స్ రిటర్న్స్ 2006-7 వన్ ఆఫ్ ద కంపెనీ ఐబిఎస్ అని ఒక కంపెనీతో వర్క్ చేశాను. IRS website, Internal Revenue Service in the USA is very faster, better when it comes to the application technology usage లో. మన వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేశారు. అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఈజీగా ఆన్లైన్లో ఎందుకు ఫైల్ చేయకూడదు, అందులో శాలరీడ్ ఎంప్లాయీస్ వాళ్ళకు ఉండేది Form 16, అదర్ దాన్ Form 16 ఏముండదు. ఆ థాట్ ప్రాసెస్తో ఐ మేడ్ ఏ టైటిల్ కాల్డ్ చాయ్ రిటర్న్ విత్ ఎ సబ్ టైటిల్ బై ద టైమ్ యూ ఫినిష్ యువర్ చాయ్ వీ ఫైల్ యువర్ ట్యాక్స్ రిటర్న్ అన్న కాన్సెప్ట్తో. జస్ట్ మైక్రోసాఫ్ట్లో జాబ్ చేస్తూ పార్ట్ టైమ్గా నేనే ఒక వెబ్సైట్ బిల్డ్ చేసుకొని, చిన్న వెబ్సైట్, అండ్ దెన్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి లేదు ఐ వాంటెడ్ టు మేక్ దిస్ బెటర్ అని. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, క్లియర్ ట్యాక్స్ కూడా 2011లో స్టార్ట్ అయ్యారు సేమ్ టైం, అండ్ ఆర్ వెబ్సైట్ వాజ్ మచ్ బెటర్ దాన్ యూఐ కానీ ఎవ్రీథింగ్ దాన్ ద క్లియర్ ట్యాక్స్. ఐఎమ్ నాట్ డీమీనింగ్ దెమ్, బట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, బట్ రైట్ టైంలో రైట్ ఫండింగ్, రైట్ మెచ్యూరిటీ, ఎవ్రీథింగ్ ఈజ్. ఐ వాజ్ జస్ట్ 24 దట్ పాయింట్ ఆఫ్ టైం. Very important. So Clear Tax got right funding from Y Incubator. So మేము కూడా struggle అయ్యాం till 2018. In 2018 I was having approximately 7,000-8,000 paid customers, but still I felt it's not viable. We can do much better work outside అన్న దాంతో we closed it. But we got good experience. ఎందుకంటే at the age of 24 to 28, if you fall down, and that experience certainly is helping me even today. Correct, sir. Like I feel
the knowledge you gain in your initial startup at that age of point of time will make your vision in greater manner in much sense. అంటే ఇంత చిన్నప్పుడు you can think that much, the knowledge you gain from that will make your life easier in more better things. కరెక్ట్. అప్పట్లో యూనో ఆ చేసేటప్పుడు మార్కెటింగ్ నేనే, టెక్నాలజీ నేనే, ఎవ్రీథింగ్ నేనే. సో సమ్ ఆఫ్ ద స్టెప్స్ యూ షుడ్ నాట్ డూ ఇన్ దట్ వే. నౌ అట్లీస్ట్ వెన్ ఐఎమ్ బిల్డింగ్ నౌ ఐఎమ్ వెరీ క్లియర్ ఏ వర్క్ ఎవరు చేయాలన్న దీస్ ఆల్ మెచ్యూరిటీ యూ విల్ గెట్ ఇట్ వన్స్ యూ ఫెయిల్. సో ఐ ఆల్వేస్ కన్సిడర్ దట్స్ అ పాజిటివ్ టు మీ. ఐఐఎంకి వెళ్ళి ఒక పెద్ద కోర్స్ చేసినా కూడా ప్రాబ్లీ ఐ మే నాట్ గెట్ దట్ ఎక్స్పీరియన్స్. కరెక్ట్ సార్, మేక్ సెన్స్. అండ్ లైక్ యూ హ్యావ్ బీన్ అన్ ఫ్యాకల్టీ టు మెనీ పీపుల్ సార్. అంటే మీరు ఓన్లీ అడ్వాన్స్ ఐటీటీ ఎక్సెల్ కాకుండా ఎఫ్ఐఎఫ్డి కోర్స్లో అలా చాలా డీసా కోర్స్లో అలా చాలా కోర్సెస్కి యూ హ్యావ్ బీన్ ఫ్యాకల్టీ టు ఐసిఐ. And I feel it's a privilege for many people to at least know awareness about that course and join. అంటే ఈ మధ్య లైక్ 2-3 yearsలో అవేర్నెస్ చాలా పెరిగింది సార్, చాలా మంది జాయిన్ అవుతున్నారు. బట్ వీ షుడ్ థ్యాంక్ ఐసిఐ ఫర్ గివింగ్ దట్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు అట్లీస్ట్ నో వాట్ ఈస్ ద న్యూ కోర్స్. సో మీరు ఆ ఎక్స్పీరియన్స్లో లైక్ యాజ్ ఎ టీచర్ ఆర్ యాజ్ ఎ మెంటర్ టు మెనీ పీపుల్, వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ వై యూ లైక్డ్ టీచింగ్? అంటే మీరు అట్లీస్ట్ లైక్ టీచింగ్లో యూ మైట్ నాట్ గెట్ దాట్ అమౌంట్ ఆఫ్ మనీ, బట్ మీరు ప్రాక్టీస్ని సాక్రిఫైస్ చేసి యూ ఆర్ వర్కింగ్ ఆన్ అరౌండ్ దట్. లైక్ వాట్ సాటిస్ఫాక్షన్ ఆర్ వాట్ మేడ్ యూ బికమ్ ఎ గుడ్ టీచర్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్? See, as I told, I always wanted to share the knowledge. I got the opportunity to, share my knowledge before the students. Atlane CPE seminars lo institute has given me the opportunity. See, I should be thankful to the ICI because they have given me the opportunity. And the second part, the best part, if you start sharing the knowledge, endante, people start asking you the questions. You will also start learning more. Okay, different experience, different people. Then I visited almost the branches in the South India. And many branches in other regions also. ఎఫ్ఎఫ్డి ఫ్యాకల్టీగా ఉన్నాను, 3 days డాష్బోర్డ్ కోర్స్ ఫ్యాకల్టీగా ఉన్నా, ప్రాక్టీస్గా పాఠశాల ఫ్యాకల్టీగా ఉన్నా. వెన్ యూ ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ పీపుల్ మనకి వీల్ అండర్స్టాండ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్. సో ఐ ఆల్వేస్ పుట్ మై కొటేషన్ ఎవ్రీవేర్ అనమాట. ఐ లవ్ టు లెర్న్ అండ్ లెర్న్ టు షేర్. సో వన్స్ యూ షేర్ యూ బికమ్ ఎన్ ఎంటీ. అండ్ ఒక్కసారి ఎంటీ అయితే మళ్ళీ నువ్వు నేర్చుకుంటావు, మళ్ళీ షేర్ చేస్తే ఎంటీ అవుతావు. దట్స్ వాట్ ద ఫిలాసఫీ ఐ ఆల్వేస్ ఫాలో. సో దట్స్ వై ఎంత ఆక్యుపైగా ఉన్నా కూడా ఇఫ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఎనీ వన్ గివ్స్ మీ అన్ ఆపర్చునిటీ టు టాక్ ఏ టాపిక్, సో అది వన్ డే బిఫోర్ ఎస్టర్డే చెన్నై వెళ్ళి వచ్చాను. ద టాక్ మే బీ 1.5 hours ఆర్ 2 hours, బట్ 1.5 day వెళ్ళడం రావడం ఎవ్రీథింగ్. బట్ ఐ ఫెల్ట్ హ్యాపీ బికాజ్ ఆఫ్టర్ ద సెషన్ అట్లీస్ట్ 10 to 15 people came back and said, "Sir, your session has Sharan given us an eye-opener where we need to think more." That is more satisfaction than anything else. Yeah. So, లైక్ ఎఫ్ఏఎఫ్డి కోర్స్ లైక్ బేసిక్ చాలా మందికి తెలియదు సార్. ఇప్పుడు నేను చార్టర్డ్ అకౌంటెంట్ లైక్ 3-4 years అయిపోయింది, బట్ స్టిల్ ఐ డూ నాట్ నో what FAFD is, like why is it important for a CA career and how it is important for the economics of India? And basically అన్ఫార్చునేట్లీ చార్టర్డ్ అకౌంటెంట్లో 99% ఆఫ్ ద పీపుల్ మనకి నేర్పించింది కూడా ఫర్ ద లాస్ట్ 5 years 6 years పక్కన పెడితే ఎయిదర్ టాక్సేషన్ కానీ, లేకపోతే ఆడిట్ కానీ, లేకపోతే అకౌంట్స్ కానీ. అదర్ దాన్ దీస్ 3 మనం ఎక్కువ ఆలోచించాం. కరెక్ట్. ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద మెడికల్ ఇండస్ట్రీ ఆర్ అదర్ ఇండస్ట్రీ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డొమైన్స్. సో ఆ ఆస్పెక్ట్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఇంట్రడ్యూస్డ్. ఇఫ్ యూ వాంటెడ్ టు డూ ఏ ఫొరెన్సిక్ ఆడిట్ అంటే ఏంటిది? బేసిక్గా ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ఏ డీపర్ ఆన్ ఏ సర్టెన్ ఆస్పెక్ట్ టు గెట్ ద ఎవిడెన్స్. నేను డీపర్ వెళ్ళాలి అంటే నాకు టెక్నాలజీ స్కిల్ తెలియాలి. డీపర్ వెళ్ళి దాన్ని ఎవిడెన్స్గా ప్రొడ్యూస్ చేయాలంటే లా తెలియాలి. బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద ఎవిడెన్స్ ఫ్రమ్ ద డిజిటల్ అంటే నాకు డిజిటల్ ఫొరెన్సిక్ తెలియాలి. వీటన్నిటిని కంబైన్ చేసి ఇన్స్టిట్యూట్ హ్యాస్ గివెన్ ఏ వెరీ గుడ్ కోర్స్ కాల్డ్ ఎఫ్ఏఎఫ్డి. చాలామంది అడుగుతారు, సార్ ఎఫ్ఏఎఫ్డి కోర్స్ చేసిన వెంటనే నాకు అసైన్మెంట్స్ వస్తాయని. ఐ ఆల్వేస్ టెల్ ఇన్స్టిట్యూట్ కోర్సెస్ హెల్ప్ యూ టు లెర్న్ ద నాలెడ్జ్. After that, how to apply is your choice, and how to get the assignment is your choice. So in that way, FAFD is a decent course of ICI. Yeah. So ఎఫ్ఏఎఫ్డి లైక్ యాజ్ పర్ నాకు మీరు చెప్పిన దాని ప్రకారం ఇట్స్ బేసికలీ ఫ్రాడ్ డిటెక్షన్ లాంటిది. సో ఇప్పుడు దెర్ ఆర్ మెనీ స్కామ్స్ విచ్ హ్యాపెన్ ఇన్ ఇండియా, సత్యం స్కామ్ కానీ, వైజామాల్యా స్కామ్ కానీ. సో ఇఫ్ ఎ ప్రాపర్ సిఏ హూ హ్యాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ విత్ దిస్ ఎక్స్పర్టైజ్ ఇన్ దేర్ ఆడిట్, దే కెన్ క్రాక్ దిస్ మచ్ ఫాస్టర్ ఇన్స్టెడ్ ఆఫ్ దే ప్రమోటర్ చెప్పడమో లేకపోతే ఎన్ని 3 years 4 years వెళ్ళకుండా ముందే లైక్
whoever is doing audit, he might know at earlier stage. కరెక్ట్. సి ఫొరెన్సిక్ ఆడిట్ ఈజ్ బేసికలీ నేను సిబిఐ, ఈఓడబ్ల్యూ, సిసిఎస్ వీళ్ళకి ఐ డూ హెల్ప్. రీసెంట్లీ ఐ డన్ వన్ అసైన్మెంట్ అలాంగ్ విత్ అనదర్ సిఏ. బెంగళూరు నుంచి సిబిఐ వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ద కేస్ ఈజ్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అండ్ యూ డోంట్ బిలీవ్ 500+ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇన్ ద ఇనిషియల్ డే ఆఫ్ లాస్ట్ 10 years. యూ అండర్స్టాండ్ హౌ మ్యాసివ్ ద డేటా ఈజ్. Correct. నేను జస్ట్ యాజ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్గా ఓచింగ్ చేస్తానంటే యూ కెనాట్ డూ దట్ అసైన్మెంట్ అట్ ఆల్. యూ షుడ్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ స్కిల్ ఆన్ టెక్నాలజీ మీద స్కిల్ ఉండాలి. ఆ డేటాను ఎలా అనాలసిస్ చేయాలో తెలియాలి. వెరీ లాజికల్ సెన్స్ యూ షుడ్ హ్యావ్. సో దట్స్ వాట్ ద ఫొరెన్సిక్ ఆడిట్స్ ఆర్. బ్యాంక్స్ ఎన్పిఏ కేసెస్లో ఫొరెన్సిక్ ఆడిటర్స్ని అపాయింట్ చేస్తారు. ఇన్సూరెన్స్ కేసెస్లో క్లోజింగ్ స్టాక్ అరైవల్కి దే అపాయింట్ అ ఫొరెన్సిక్ ఆడిటర్. ఫ్రాడ్ కేసెస్లో దే అపాయింట్ ఫొరెన్సిక్ ఆడిటర్. సో ఇట్స్ అ గుడ్ డొమైన్ to certainly So like go into. practicing CS, whoever are like just CA passed or kotta domain ellali anko, there is a very good domain. Yes. And you are also expert in bank audit, sir. Like in my 3 years articles, I think I have attended every year your bank audit seminar. So ante why RBI is mandating a bank audit for a CA to do this ante specific ide long format report ivvali, and why ante enduku RBI is mandatory doing this, and what is the basic agenda? And see, obviously banks, public sector banks lo where chartered accountants they appoint. However private sector banks lo big four wallo lapothe at the central level it happen. All these 12 public sector banks, public money is involved. Correct. When public money is involved, government is also responsible. Okay, so వాళ్ళు రెస్పాన్సిబుల్ కాబట్టి వెదర్ బ్యాంక్ ఈజ్ రియల్లీ యూటిలైజింగ్ దిస్ మనీ కరెక్ట్లీ ఆర్ నాట్. వాళ్ళకి తెలిసిన వాడికే లోన్ ఇచ్చాడా, లోన్ ఇస్తే ప్రాపర్గా కలెక్ట్ చేస్తున్నాడా లేదా, ఎన్పి అయినా కూడా ప్రొవిజన్ క్రియేట్ చేస్తున్నాడా లేదా, ప్రొవిజన్ క్రియేట్ చేయకపోతే బుక్స్ అన్నెసరీ ప్రాఫిట్ చూపిస్తుంది, ఇన్ఫ్లేటెడ్ ప్రాఫిట్. ఇవన్నీ చెప్పడానికి దేర్ షుడ్ బి ఏ చార్టర్డ్ అకౌంటెంట్. సో ఆ ఆస్పెక్ట్లో స్టాట్యూటరీ ఆడిట్ మ్యాండేటరీ నాట్ నౌ, ఫర్ ద లాస్ట్ మెనీ డెకేడ్స్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ద స్కోప్ తగ్గింది. ఇన్ఫ్యాక్ట్ దట్స్ నాట్ గుడ్ ఫర్ ద బ్యాంక్స్ యాక్చువల్లీ. సో స్టాట్యూటరీ ఆడిట్ అంత స్ట్రాంగ్గా ఉంటే అంత ట్రాన్స్పరెంట్గా ద బ్యాంక్ ఆపరేషన్స్ విల్ గో ఆన్. సో ఆర్బీఐ మేకింగ్ ఎవ్రీ బ్యాంక్ మ్యాండేటరీలీ దట్ 80% ఆఫ్ దేర్ అడ్వాన్సెస్ ఉన్న బ్రాంచెస్ అన్ని సర్టైన్లీ స్టాట్యూటరీ ఆడిట్ కవర్ చేయమని చెప్పారు. దీంట్లో ఐ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్ అండ్ ఐ డూ టేక్ లాట్ ఆఫ్ సెమినార్స్ ఆన్ ఇట్ యాక్చువల్లీ. సో లైక్ ఐ హర్డ్ సార్ ఈ ఇయర్ బ్యాంక్ ఆడిట్స్ తగ్గిపోతున్నాయి, సిఎస్కి బ్యాంక్ ఆడిట్స్ రాదు అని విన్నాను. ఇస్ ఇట్ ట్రూ? And what is the reason? Yeah, if you look into the facts, నేను దీని మీద I did lot of analysis. If you go to RBI statutory audit అంటే లాస్ట్ 12 years data is available. ఏ ఆడిటర్కి ఎన్ని బ్రాంచెస్ ఇచ్చారు అని. If you can look into that data, it's in certainly downward trend. See, there is a reason also. There are two side reason. One side is bankers are thinking that ఇదే నేను 2 lakhs 3 lakhs ఒక 30,000 40,000 per month ఇస్తే కాంకరెంట్ ఆడిట్ చేయించుకోవచ్చు ఇదే ఆడిటర్స్తో. ద సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ బ్యాంక్స్నే మర్జ్ చేసేస్తున్నారు. వెన్ ఆల్ ద బ్యాంక్స్ ఆర్ మర్జింగ్ టుగెదర్, బికాస్ డిజిటల్ బ్యాంకింగ్ అయ్యాక ఫిజికల్ బ్యాంక్ పర్పస్ ఈజ్ నాట్ దేర్. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్ విచ్ ఈస్ కంట్రిబ్యూటింగ్. బట్ యాజ్ యూ సెడ్, ఎనీ చార్టర్డ్ అకౌంటెంట్ బ్యాంక్ ఆడిట్స్తో మోర్ ఫ్యాసినేటెడ్, మోర్ ఎమోషనల్ కనెక్టివిటీ అయితే ఇట్స్ టైమ్ వీ నీడ్ టు బ్రేక్ ఇట్. అండ్ బ్యాంక్ ఆడిట్ వస్తే ఇట్స్ ఏ అడ్వాంటేజ్, ఇట్స్ ఎ బోనస్. రాకపోయినా ఇట్స్ గుడ్, బికాస్ బ్యాంక్సే తగ్గిపోతున్నాయి. యూనో ది ఇయర్ ఎండ్కో నెక్స్ట్ ఇయర్కో యూనియన్ బ్యాంక్ అండ్ అన్న వన్ మోర్ బ్యాంక్ ఈజ్ గోయింగ్ టు మర్జ్. మేబీ నెక్స్ట్ 2-3 yearsలో ఓన్లీ 5 బ్యాంక్సే ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సో అన్ని బ్రాంచెస్ ఉండవు ఓవర్ ద పీరియడ్, బికాస్ బ్రాంచెస్నే క్లోజ్ చేసేస్తున్నారు బికాస్ ఆఫ్ డిజిటల్ కాబట్టి. సో దీస్ ఆల్ ఆర్ ద రీజన్స్ వేర్ బ్యాంక్ ఆడిట్స్ ఆర్ గోయింగ్ డౌన్ ఫర్ చార్టర్డ్ అకౌంట్. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి ఎలా ఉంటాయి సార్, అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్? ప్రైవేట్ బ్యాంక్స్లో ద ఫీజ్ ఈజ్ వెరీ లో బికాస్ ఇట్ ఈస్ దేర్ డెసిషన్, ద బోర్డ్ డెసిషన్. వాళ్ళు దెర్ ఆర్ మెనీ బ్యాంక్స్ సెంట్రల్ లెవెల్లో వాళ్ళ ఆడిటర్ని అపాయింట్ చేసుకుంటారు, బిగ్ ఫోర్ని తెచ్చుకుంటారు, 4-5 జాయింట్ ఆడిటర్స్ని దే డూ ద ఆడిట్ దేర్. ఎన్ని బ్రాంచెస్ కవర్ చేయాలి, ఎన్ని బ్రాంచెస్లో కాంకరెంట్ ఆడిట్ జరపాలి, ఎవ్రీథింగ్ అనేది ప్రైవేట్ బ్యాంక్స్లో దేర్ బోర్డ్ ఈజ్ డెసిషన్. ఇక్కడ ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో బికాస్ పబ్లిక్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్. అఫ్ కోర్స్ ప్రైవేట్ బ్యాంక్ అన్ని లిస్టెడ్ కాబట్టి యాజ్ పర్ ద లిస్టింగ్ సెబీ ఫాలో అవుతూ బోర్డ్ కెన్ టేక్ ఏ ప్రాపర్ డెసిషన్, దట్స్ ఫైన్. బట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఆర్బీఐ ఈజ్ వెరీ స్ట్రింజెంట్ ఆన్ ద రూల్స్, సో దే నీడ్ టు ఫాలో ద ఆర్బీఐ రూల్స్ మ్యాండేటరీ. సో యూ ఆల్సో లైక్ మీరు కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఫర్ కర్ణాటక, లైక్ యూ హ్యావ్ డన్ మల్టిపుల్ designations for that particular department. So general ga
అంటే ఒక సీఏకి కానీ ఒక బిజినెస్ మ్యాన్ కానీ లైక్ నేను చదువుకున్నప్పుడు దర్ ఇస్ సంథింగ్ కాల్ సిఎండ్ఏజీ అని తెలుసు తప్ప వాట్ ఈస్ ఎ రోల్, హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ది ఇండియన్ ఎకానమీ అనేది జనరల్గా అసలు 100%, 99.9% పీపుల్కి ఏం తెలియదు సార్. బట్ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ నేను చదువుకున్న దాని ప్రకారం దే ప్లే ఎ మేజర్ రోల్ ఇన్ గ్రోయింగ్ ది ఇండియన్ ఎకానమీ. సో what exactly C&AG does, and as you are part of it, వాళ్ళు they trust the people or they trust like any specific గా ఒక ఫ్రాడ్ అయ్యే ఛాన్స్ ఉంటే కంపల్సరీ ఆడిట్ స్ట్రిక్ట్గా చేస్తారా, పీపుల్ని ఎక్కువ నమ్ముతారా లైక్ జనరల్? See, again, opportunity I got it because I share the knowledge. I should thank C&AG Karnataka. C&AG Karnatakaki, I am the audit advisory board member. Audit advisory board అని ఎక్స్పర్ట్ మెంబర్స్ అవుట్ సైడ్ వాళ్ళతో ఒక బోర్డు ఉంటుంది 10 మెంబర్స్తో. ఐ గాట్ ఏ గుడ్ ఆపర్చునిటీ బికాస్ ఇట్ ఈస్ ప్రివిలేజ్ టు షేర్ మీటింగ్స్ విత్ దెమ్. నేను కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఏజ్ ఈజ్ అట్లీస్ట్ 10 years, యావరేజ్ ఏజ్ ఈజ్ 10-15 years అబోవ్ దాన్ మీ. సో ఐ మే బీ యంగెస్ట్, బట్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ. C&AGలో అఫ్ కోర్స్ దే ఆర్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ బాడీ ఇన్ ద కంట్రీ, బికాస్ మనం ఎలాగా చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆడిట్ ప్రైవేట్ సెక్టార్లో చూస్తామో, ఫర్ గవర్నమెంట్ ఎక్సార్ దేర్ షుడ్ బి ఎ రెస్పాన్సిబిలిటీ, రైట్? C&AG డస్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు స్టేట్ ఆడిట్స్ చేస్తారు, స్టేట్ ఆర్గనైజేషన్స్, సెంట్రల్ ఆడిట్స్ చేస్తారు, ఎవ్రీవేర్ దే ఆర్ దేర్. సో నేను ఐఎమ్ ఇన్ టు 2 boards యాక్చువల్లీ. ఇట్స్ అ నామినేటెడ్ పొజిషన్. One is C&AG Karnataka State Audit Advisory Board member. Recently, I got an appointment as a Audit Advisory Board member for South Central Railway of C&AG. సో డిఫరెంట్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. మీటింగ్స్లో మన కాంట్రిబ్యూషన్ మనం అనుకున్నది చెప్తాము, వేర్ వీ కెన్ కాంట్రిబ్యూట్. సో దట్స్ అ వే ద మీటింగ్స్ విల్ హ్యాపెన్. యా. సో అంటే ఇప్పుడు జనరల్ లైక్ అసలు జనరల్ పబ్లిక్కి సిఏ ఆడిట్ అలా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ చేస్తారు, అలా గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీస్కి C&AG ఆడిట్ చేస్తారు. కరెక్ట్. సో వాళ్ళు స్పెసిఫిక్ ఆడిట్స్ కూడా తీసుకుంటారు. ఎగ్జాంపుల్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ రిలేటెడ్గా దే కెన్ టేకప్. సో అట్లాగా C&AG డిఫరెంట్ స్టేట్స్ హ్యావింగ్ దేర్ డిఫరెంట్ ఫంక్షన్స్. నేను కర్ణాటక స్టేట్లో చేస్తున్న ఆ పర్టికులర్ ఏంటంటే దే ఓన్లీ డూ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్స్, GST ఆడిట్స్, సెల్ఫ్ అటానమస్ బాడీస్ ఆడిట్స్ చేస్తారనమాట. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ వాళ్ళు ఆడిట్ చేస్తారు. కరెక్ట్. సో ఇది లైక్ ఇప్పుడు జనరల్గా మనకు AI వచ్చేసరికి ఎవ్రీ వన్ ఇస్ థింకింగ్ థింగ్స్ కెన్ బి డన్ వెరీ ఈజీ మేనర్ అండి. ఇప్పుడు నాకు రీసెంట్గా లైక్ యస్టర్డే సమ్వన్ మెసేజ్ మీ, నేను ఒక ఫీచర్ చెప్పాను మీకు 15 days అయింది ఇంకా ఏం చేయలేదు అంటే, లైక్ ఐ వాజ్ లైక్ వీఆర్ థింకింగ్, వీ హ్యావ్ రిటన్ ద ప్రోడక్ట్ లైన్, వై ఆర్ యూ టేకింగ్ దిస్ మచ్ టైమ్, AI ఇస్ దేర్, నో యూ షుడ్ డూ ఇట్ ఇన్ 1 second అని అంటారు. లైక్ అలా ఈజీ అయిపోతుంది అనుకుంటున్నారు సార్. అండ్ లైక్ యాజ్ పర్ మై నాలెడ్జ్ అంటే ఒక 2 hours పడే పని 15 minutes అయిపోవచ్చు, బట్ ది ప్రాంప్ట్ యూ గివ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మొన్న రీసెంట్గా ఏమైంది సార్, ఒక ప్రాంప్ట్ ఇచ్చే ఏఐకి రైట్ ఎ బెటర్ కోడ్ ఫర్ దిస్ అంటే అది ఆప్టిమైజ్ చేసి కోడ్ ఇచ్చింది, దాంట్లో 10 lines ఎగిరిపోయింది. సో మేము వెన్ ఎవర్ యూ పుట్ ఇట్ ఇన్ ద డెవలప్మెంట్ మేము లైవ్ చేసేసరికి అసలు కోడే లేదు. ఎందుకురా అంటే ఏఐ ఆప్టిమైజ్ చేసి 10 lines తీసేసింది. సో లైక్ యువర్ ఐడియాలజీ AI వర్సెస్ ఎక్స్పీరియన్స్ విచ్ యూ గివ్ మోర్ వెయిటేజ్? What is that question? Can you frame it again? AI versus experience. Okay. See, I put in this way. In fact, in one of the seminar, I used this as a title. Okay. ఏంటంటే ChatGPT is basically a Gen Z. Okay. Prompt is an experienced person. So it should be the mix of it. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, I don't know how to use the technology, doesn't make sense. నాకు టెక్నాలజీ ఎలా వాడాలో తెలుసు, బట్ I don't know what prompt I need to give, doesn't make sense. So it's about you need to know how to use the technology, at the same time right experience, ఏ టైప్ ఆఫ్ లాజికల్ క్వశ్చన్ అడగాలి ఏంటి అన్నది. సో I can put in this way, very simple way. 90% of the people are very lazy even giving the prompting. Correct. Sometimes people should understand, ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 pages ప్రాంప్ట్ కూడా కొన్నిసార్లు ½ page రిజల్ట్ కోసం ఇవ్వాల్సి వస్తుంది. సో ఇట్ డజంట్ మీన్ ఒక లైన్ ఆఫ్ ద ప్రాంప్ట్ ఇచ్చాను నాకు 10 pages రావాలి అన్నది ఈజ్ లైక్ ఏ వేగ్. నువ్వు సడన్గా ఎక్కడి నుంచి వచ్చావు దానికంటే నువ్వు చెన్నై వెళ్ళావు కదా, రాత్రి ఏ టైంకి వచ్చావు, హౌ స్పెసిఫిక్ ద క్వశ్చన్ ఈజ్. సో హౌ స్పెసిఫిక్ యు ఆర్ ఇన్ ద ప్రాంప్టింగ్, అంత స్పెసిఫిక్గా ఇట్ విల్ గివ్ ద రిజల్ట్. చాలామంది ఈజ్ వెరీ లేజీ ఇన్ యూజింగ్ ద AI, అండ్ బికాస్ ఆఫ్ న్యూస్ ఎస్పెషల్లీ ఫర్ ద లాస్ట్ 2-3 years, in fact last 1 year,
టూ మచ్ ఆఫ్ ప్యానిక్ ఇన్ టు ద ఏఐ. అసలు ఏదో అయిపోతుంది, ఇట్లాంటి టెక్నాలజీస్ ఇంతకుముందు వచ్చినాయి, ఫ్యూచర్లో వస్తాయి. బట్ సర్టైన్లీ ఇంతకుముందు ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఎలా అయితే ట్రాన్స్ఫర్మేషన్ అయిందో, ఏఐ విల్ బీ సర్టైన్లీ ఏ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఓన్లీ అబౌట్ లివరైజింగ్ ఇట్. అండ్ ఫ్యూ పీపుల్ అయితే వచ్చి లైక్ దే డైరెక్ట్లీ ఆస్క్ మీ, అంటే మీరు టెక్నాలజీ బిల్డ్ చేసేసరికి నా సీఏ ప్రాక్టీస్ వెళ్ళిపోతుందేమో అంటే, లైక్ ఐ వాజ్ లైక్ నేను ఏమీ సర్వీస్ ఓరియంటెడ్ కాదు, లైక్ వర్క్ ABCDEFGH అలా ఒక 26 స్టెప్స్ని నేను బ్రేక్ చేసి 3 స్టెప్స్లోనే చేస్తున్నాను, బట్ ద వర్క్ యూ ఆర్ ఓన్లీ డూయింగ్ రైట్ అన్నట్టు కొంచెం అలా చెప్తుంటాను. I don't agree that discussion at all what people are telling. నేను ఒక అప్లికేషన్ వచ్చి నా 20 స్టెప్స్ని 1 క్లిక్ ఆఫ్ బటన్తో చేయగలిగితే వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. సో దట్ మై టైమ్ విచ్ ఐ విల్ బీ ఐడియల్లీ యూజింగ్ ఫర్ దోస్ 20 స్టెప్స్ నేను బెటర్గా వాడతాను కదా. సో ఇప్పుడు నేను ఆడిట్ చేస్తున్నాను, ఇప్పుడు వైడర్ లాంటిది ఇంకో లాంటిదో అప్లికేషన్స్ నేను వాడాను అనుకోండి, నాకు క్లిక్ ఆఫ్ బటన్తో పని అయిపోతుంది. ఐ యూజ్ దట్ క్వాలిటీ టైం ఫర్ సమ్ అదర్ పర్పస్. సో నేను క్లయింట్కి 100 hours వర్క్ చేయాలండి, 100 hoursలో 30-40 hours మాన్యువల్ వర్క్ చేసి ఓన్లీ 60 hours కదా నేను క్వాలిటీ వర్క్ చేసేది. ఇప్పుడు వైడర్ లాంటి ఒక అప్లికేషన్తో క్లిక్ ఆఫ్ బటన్తో చేయగలిగితే 100 hoursని క్వాలిటీ వర్క్ వాడచ్చు కదా. ఇట్స్ ఎ సింపుల్ లాజిక్ యాక్చువల్లీ. సో హూ ఎవర్ appreciate the technology, whoever leverage the technology, certainly they will be outstanding in the market, remaining people will be outdated in the market. Yeah. So like in the ఇప్పుడు ఒక 16 years experience after post qualification. So అంటే సమ్ అండూ బటన్ ఉంటే వాట్ డెసిషన్ యూ మేక్ తప్పు తీసుకున్నాను అని అనుకుంటారు? హానెస్ట్లీ అంటే మేబీ ఇదేదో డిప్లొమాటిక్ అనుకుంటారు కానీ నెవర్ యాక్చువల్లీ ఐ live life very happily. Every decision till now whatever I have taken is my own decision. So మనము తెలిసి డెసిషన్ తీసుకున్నప్పుడు there should not be regret. But if you ask me ఏమైనా నేర్చుకున్నారా విత్ ద ఫెయిల్యూర్స్ అంటే అఫ్ కోర్స్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఇన్ఫ్యాక్ట్ నా ఫస్ట్ ఎలక్షన్ ఐ ఫెయిల్డ్, సిఏ ఎలక్షన్స్ కంటెస్ట్ చేసినప్పుడు విత్ వెరీ లెస్ మార్జిన్. ఐ లెర్న్డ్ అవుట్ ఆఫ్ ఇట్. దెన్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఐ ఫెల్ట్ ఇన్ ద సిఏ ఎలక్షన్ ఇట్స్ అబౌట్ ద సర్వీస్. సో నెక్స్ట్ ఎలక్షన్లో నేను ఎక్కడ మిస్ అయ్యానో తెలుసుకున్నాను. సో సర్వీస్కి ఎక్కువ రీచ్ అయ్యాను. సో నెక్స్ట్ రిజల్ట్స్ యూ నో బెటర్. సో అట్లా ఇట్స్ ఆల్వేస్ అన్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఎలక్షన్ అసలు కంటెస్ట్ చేయకుండా ఉంటే బాగుండేది, ఫెయిల్యూర్ లేకుండా ఉంటే బాగుండేది అంటే దట్ ఫెయిల్యూర్ మే బీ ద నెక్స్ట్ ఎలక్షన్. సో హానెస్ట్లీ నో. గ్రేట్ సార్. ఇప్పుడు సిఏ ఎలక్షన్లో సార్ లైక్ మెనీ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డే టు డే ఆఫ్ వర్క్ ఆఫ్ ఐసీఏ వాళ్ళకే తెలుస్తుంది సార్. బట్ అంటే సిఏ ఎలక్షన్లో ఇప్పుడు సిక్కాసా చైర్మన్ అనుకోండి, లేకపోతే వైస్ చైర్మన్ కానీ, చైర్మన్ కానీ, లేకపోతే దర్ ఆర్ మల్టిపుల్ ఎంసీ మెంబర్స్. సో బేసిక్గా యాజ్ అన్ రోల్ ఇన్ దట్ పర్స్పెక్టివ్ డెసిగ్నేషన్ వాట్ వుడ్ బి యువర్ ఐడియాలజీ? అంటే జనరల్గా మీరు చేయడం వల్ల హౌ మెంబర్స్ ఆర్ బెనిఫిటెడ్ అంటే జనరల్గా మాకు ఏం తెలియదు సార్, అందుకే అడుగుతా. లెట్స్ కమ్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్. ఆర్గనైజేషన్ చార్ట్లో చార్టర్డ్ అకౌంటెంట్ ఐసీఏ యాక్ట్ అనేది, ఎంటైర్ చార్టర్డ్ అకౌంటెంట్ యాక్ట్ ఈస్ పార్లమెంట్లో పాస్ చేసిన యాక్ట్. ఈవెన్ బిఫోర్ మన కాన్స్టిట్యూషన్ అడాప్షన్ కంటే ముందు వచ్చిన యాక్ట్, రైట్? సో వీ హ్యావ్ ఎ లెగసీ. మనది సెల్ఫ్ అటానమస్. సెల్ఫ్ అటానమస్ అంటే మీనింగ్ ఏంటి? అక్కడ వచ్చిన మెంబర్సే కొంతమంది ఎలక్ట్ అయ్యి షుడ్ రెగ్యులేట్ దిస్ ఎంటైర్ వన్. మనది సెల్ఫ్ రెగ్యులేటెడ్, సెల్ఫ్ అటానమస్. సో సెంట్రల్ కౌన్సిల్ ఈస్ దేర్ వేర్ 32 people with plus government nominees will be there. And each region, we have 5 regions, east, west, south, north and central. 5 regions are there. అక్కడ రీజన్లో బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఎలక్టెడ్ మెంబర్స్ ఉండాలో దే రెగ్యులేట్ దిస్ ఎంటైర్. అఫ్ కోర్స్ ఐసీఐ ఈజ్ హ్యావింగ్ ఏ గుడ్ ఎంప్లాయీ స్ట్రెంగ్త్ అండ్ దే డూ ఎవ్రీ యాక్టివిటీ. బట్ హూ ఈజ్ గోయింగ్ టు ఫోర్సీ దిస్? ఎగ్జామినేషన్ ఉంది, ఎగ్జామినేషన్ నేను ప్రాపర్గా కండక్ట్ చేయాలి. దేర్ షుడ్ బి అన్ ఎగ్జామినేషన్ కమిటీ. ఎవరు ఎగ్జామినేషన్ కమిటీలో ఉండాలి? ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్లో ఉన్న కమిటీ మెంబర్స్. అలానే హైదరాబాద్ ఆఫ్టర్ రీజన్స్ బ్రాంచెస్ ఆర్ దేర్. At every branch there are committee members. Elections అన్ని చోట జరగవు. Of course Hyderabad is second largest branch after Bangalore in the country. In the country second largest branch. We are having as of now the strength more than 15,000 chartered accountants. 50. So 15,000 chartered accountants కి 15 ఎలాంటి సెమినార్స్ కండక్ట్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. If they have an issue there should be an office where they need to come.
right? So this is what the entire activity of the ICI. So it is about looking after the members, looking after the students, what type of activities we need to conduct. So to bridge the gap between the central council and members ki majlo there should be branches to do some of the activities. So దాంట్లో బ్రాంచ్లో ఆఫీస్ బేరర్స్ ఉంటారు. ఆఫీస్ బేరర్స్ ఆర్ లైక్ చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ, ట్రెజరర్ అండ్ సికాసా చైర్మన్. రిమైనింగ్ మెంబర్స్ యాజ్ ఎ ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు. దిస్ వాట్ ద స్ట్రక్చర్ ఇస్. నైస్. సో ఐ థింక్ యూ హ్యావ్ మోస్ట్లీ ఏమేం మెంబర్, చైర్మన్, ఏమేం డెసిగ్నేషన్స్ అవన్నీ చేసేసారు మీరు చాలా వరకు. నేను అదర్ దాన్ వైస్ చైర్మన్ అండ్ చైర్మన్ చేశాను. సో హోప్ఫుల్లీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ యూ విల్ ఆల్సో బికమ్ వైస్ చైర్మన్. యా హోప్ఫుల్లీ ఇన్ దిస్ టర్మ్ ఎస్ మోస్ట్ లైక్లీ. సో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అడ్వాన్స్ ఐటీటీ లేకపోతే ఓరియంటేషన్ ఇవన్నీ లైక్ దీస్ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ లేకపోతే మీరు తీసుకున్న ఇనిషియేటివ్, దీస్ ఆర్ వన్ ఆఫ్ ద కోర్సెస్. Yeah, actually, central council takes the primary decision. Branches are the execution body. Central council ఒక డెసిషన్ తీసుకుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఎవరు? బ్రాంచెసే కదా. సో వీఆర్ ద బ్రాంచ్ ఈస్ ద ఎగ్జిక్యూషన్ బాడీ. అందువల్ల బ్రాంచ్ గివ్స్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వెన్ ఇట్ కమ్స్ టు యాజ్ ఏ కమిటీ మెంబర్. సో ఇప్పుడు జనరల్గా ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, ప్రతి కార్పొరేట్ సీఏ ప్రాక్టీస్ మీరు వెళ్ళి నాకు ఈ డాక్యుమెంట్స్ కావాలి ఆడిట్ చేస్తేనే ఇది అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వచ్చేసరికి చాలామంది దే ఆర్ రిలక్టెంట్ టు గివ్ మెనీ డాక్యుమెంట్స్. బట్ ద మేజర్ ప్రాబ్లం అంటే అన్లెస్ అండ్ అంటిల్ యూ చెక్ సీఏ షుడ్ నాట్ సైన్. అంటే జనరల్ ఇప్పుడు అంతా చెక్ చేసి కరెక్ట్గా అవుతున్నాయి అన్నాను. సో ఇప్పుడు దీస్ డేస్ ఫ్యూ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీరు ఎవ్రీ ఇయర్ ఆడిట్ ఎందుకు, 3 years 4 years 5 years ఒకసారి ఆడిట్ చేయొచ్చు కదా, అలా సమ్ బేసిక్ అజెండాస్ అలా క్రియేట్ అవుతున్నాయి. అండ్ లైక్ వై ఈజ్ ఇట్ ఫర్ ఎ కార్పొరేట్ ఆర్ ఎ మేనేజ్మెంట్ ఆర్ ఎ ప్రమోటర్ టు డూ ఆడిట్ ఇన్ దర్ కంపెనీస్ ఇంపార్టెంట్? అంటే బయట సీఏకి it might be an assignment only, or he might get money for that assignment, but it is enough important for a corporate management to know what is happening in this another basic agenda. So like a corporate or who is the management, why is important of audit another basic? Yeah, see, audit is because at the end of the day గవర్నమెంట్కి ఏం కావాలి? రెవెన్యూ కావాలి. రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? వాట్ ఎవర్ ద ఇన్కమ్ వీ ఎర్న్. ఇన్కమ్ నేను కరెక్ట్గా ఎర్న్ చేశానో లేదో, ఆఫ్ కోర్స్ మనది డెమోక్రటిక్ కంట్రీ, మనమే వెళ్ళి డిక్లేర్ చేయాలి నా ఇన్కమ్ ఇది, నేను ట్యాక్సెస్ ఇది అని. స్పెసిఫిక్ లిమిట్ దాటితే నేను నమ్మను. చార్టర్డ్ అకౌంటెంట్ ఒక అతను సర్టిఫై చేయమని చెప్పండి, హీ హ్యాస్ టు కమ్ అండ్ డూ ద ఆడిట్. ఇండివిజువల్ కేసులు ఎలానో ఇన్ ద కంపెనీస్ కేసెస్లో కూడా స్టాట్యూటరీ ఆడిట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఐ పుట్ ఇన్ సింపుల్ వే. ఇలా ఎప్పుడైతే లిమిట్స్ కానీ పెంచుతారో హౌ డేంజరస్ ఇట్ ఈస్ ఫర్ ద కంట్రీ, ఐ పుట్ ఇన్ దిస్ వే. ఇంతకుముందు మనకు 4 lakh వరకే లిమిట్ ఉండేది, 2 lakh వరకే లిమిట్ ఉండేది ఇన్కమ్ ట్యాక్స్. అప్పుడు అందరూ 1,90,000 వరకు రిటర్న్ ఫైల్ చేసేవాళ్ళు ఇండివిజువల్స్. దెన్ ఎప్పుడైతే వాళ్ళు దాన్ని 5 lakh వరకు పెంచారో, 4,90,000 ఇఫ్ యూ పుట్ ఎ ఫిల్టర్ ఇన్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ డేటాబేస్లో ఎక్కువ రిటర్న్స్ అన్నీ 4,90,000 99,000 మధ్యలో ఉంటాయి. దాన్ని 7 lakhs పెంచారు. ఎక్కువ మంది 6,90,000 వరకు వస్తున్నారు. ఇప్పుడు 12 lakhs పెంచారు. ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఎ ఫిల్టర్, నాకు తెలిసి అట్లీస్ట్ 10 to 15% ఆఫ్ ద రిటర్న్స్ ఇన్ ద కంట్రీ 11 lakhs నుంచి 12 lakhs మధ్యలో ఫైల్ చేశారు. అంటే దాని మీనింగ్ ఏంటి? బికాస్ దెర్ ఇస్ నో రెగ్యులేటరీ టిల్ 12 lakh ఐ కెన్ క్లెయిమ్ ఇట్ యాజ్ అన్ ఓకే ఇన్కమ్గా. కాబట్టి ఇన్కమ్ లేని వారు కూడా 12 lakh చూపించవచ్చు. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటిది? 11,90,000 చూపించాను కాబట్టి నేను వెళ్ళి బ్యాంక్ లోన్ అవైల్ చేసుకోవచ్చు. నా ఇన్కమ్ లేదు, ఐ అవైల్డ్ బ్యాంక్ లోన్, రేపు ఎన్పిఐ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ ఇన్ ద అదర్ సైడ్. ఎక్కువ ఇన్కమ్ వచ్చిన వాళ్ళు కూడా దే విల్ బి కమింగ్ బిలో 12 lakh ఫేజ్. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపన్ ఈవెన్ ఇన్ ద కార్పొరేట్స్లో నువ్వు 10 crore వరకు ఆడిట్ లేదు అనుకున్నావు అనుకో, బికాజ్ ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, నాకు ఎట్లా కావాలంటే నేను నా బుక్స్ అలా థర్డ్ ఐ లేదు వెరిఫై చేయడానికి అనుకున్నప్పుడు నేను ఆల్వేస్ ఎప్పుడో 10,000 కంపెనీలో ఒక కంపెనీకే కదా స్క్రూటినీ వచ్చేదన్న మైండ్ సెట్తో ఉంటారు బిజినెస్ పీపుల్. సో నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ చార్టర్డ్ అకౌంటెంట్స్ గురించి బయట ఎలా ఉన్నా కూడా ఫర్ అ గవర్నమెంట్ వీఆర్ ద అసెట్స్, బికాస్ వాట్ ఎవర్ ద రెవెన్యూ గెటింగ్ జనరేటెడ్ ఇట్ ఈస్ సర్టైన్లీ త్రూ ద చార్టర్డ్ అకౌంటెంట్స్. కరెక్ట్. సో ఈ టెక్నాలజీ లైక్ ఐ ఆల్సో బిలీవ్ ఇన్ టెక్నాలజీ సార్. మీరు అంటే నాకు చాలా యూ ఇంప్లిమెంటెడ్ ఇన్ మెనీ ఆఫీసెస్ ఆటోమేషన్ టెక్నిక్స్ అలా, బట్ సమ్ పీపుల్ ఫీల్ అంటే 5 years తర్వాత టెక్నాలజీ మైట్ బి అ డేంజర్ టు యూ. అంటే కొన్నిసార్లు ఇట్ మైట్ డూ సమ్ రాంగ్ థింగ్స్. అండ్ హౌ డేంజర్ ఈస్ టెక్నాలజీ ఫర్ ఎ సిఏ ఫర్ ఆర్ జనరల్ ఎకానమీ? అంటే గ్రోత్ అవ్వడం వల్ల obviously it has its own advantages, but how danger it can be and how should we mitigate that?
యా ఇన్ఫ్యాక్ట్ వీఆర్ సీయింగ్ ద డేంజర్ లాస్ట్ 2-3 years చూస్తే డీప్ ఫేక్ వీడియోస్ ఇవన్నీ డేంజరే. దీస్ ఆల్ ఆర్ ఎనీ అడ్వాన్స్మెంట్ విల్ హ్యావింగ్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇట్ ఈజ్ ఏ రెండు సైడ్ల పదునున్న కత్తి లాంటిది అనమాట. ఎంత అడ్వాంటేజ్ ఉందో దాన్ని నెగిటివ్గా తీసుకునే వాళ్ళు కూడా అంతే ఉంటారు. ఇప్పుడు ఉంది, నేను స్క్రోల్ చేస్తూ ఉంటే ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ నిర్మలా సీతారామన్ ఎగ్జాక్ట్లీ నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నట్టు ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి అట్లా యాడ్స్ ఎన్ని వస్తున్నాయి మనకి. ఓకే, సో దోస్ టైప్ ఆఫ్ థింగ్స్ విల్ బీ సర్టన్లీ దేర్ అండ్ హవెవర్ కంట్రోల్స్ ఆర్ దేర్. ఇప్పుడు నిన్నే గవర్నమెంట్ హ్యాస్ గివెన్ వన్ నోటిఫికేషన్ టు ఆల్ ద సోషల్ మీడియా ఓనర్స్, విత్ ఇన్ 3 hours ఏదైనా ఒక ఏఐ కంటెంట్ ఉంటే దాని కింద ట్యాగ్ చేయాలి. ఇట్స్ అ మ్యాండేటరీ దట్ ఇట్స్ ఏ ఏఐ వీడియో అని. ఎందుకంటే చాలామంది ఇది ఏఐ వీడియో కాదు ఒరిజినల్ వీడియో అనుకొని దే ఆర్ కమిటింగ్ స్మాల్ మిస్టేక్స్ అండ్ దే బికమ్ అక్యూజ్డ్ అట్ ద ఎండ్, దే బికమ్ యాజ్ ఏ విక్టిమ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. యా, సో మీరు అంటే యూ హ్యావ్ డన్ మల్టిపుల్ థింగ్స్ సార్. సో వన్ ఇస్ థర్స్డే ఫర్ టెక్నాలజీ విత్ వేర్ యూ హ్యావ్ ఇనిషియేటెడ్ టెక్నాలజీ ఇనిషియేటివ్. అంటే లైక్ ఐ ఆల్సో సా సమ్ ప్రోగ్రామ్స్ సార్. అంటే దానివల్ల లైక్ యూ గెయిన్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద టెక్నాలజీ. బట్ దీస్ డేస్ ఏమవుతుందంటే సార్, లైక్ ఫస్ట్ థింగ్ పీపుల్ బ్లేమ్, నేను సీఏ కదా నాకు టెక్నాలజీ నేర్చుకోవాలి అలా బ్లేమ్ చేస్తారు. సెకండ్, టు అంటే ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ చేసి అస్ ఎ స్టార్ట్అప్ ఆర్ కార్పొరేట్ ఆర్ ఎనీ ఎస్ఎంఈ ఎంటిటీ మీరు ఒక వెబ్సైట్ చేసి ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ చేసి ఒక డొమైన్ కొని అంటే దే ఫీల్ దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ టు డూ. సో నేను వైడర్ చేసినప్పుడు లైక్ నేనే డొమైన్ కొనుక్కున్నాను, నేనే అన్ని చేసుకుని లైక్ ఐ బికాస్ ఐ వాజ్ 21-22 years బట్ స్టిల్ ఐ అండర్స్టూడ్ హౌ టు డూ ఇట్ బికాస్ ఇట్స్ నాట్ ఎ వెరీ ఈజీ, నాట్ ఎ వెరీ టఫ్ జాబ్ బట్ యూ నీడ్ సమ్ కామన్ సెన్స్ అనేది. సో లైక్ హౌ ఈజ్ ఇట్ వెరీ easy for a person to initially start a company now before 15 years ముందు ఎలా ఉండే? See, starting a company procedure same. You should go approach a chartered accountant. In fact, I don't appreciate going to online portals and so on because their person one-on-one నీ ఐడియా ఏంటిది చార్టర్డ్ అకౌంటెంట్ కెన్ గైడ్ ఎ బెటర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూజింగ్ ఎ టెక్నాలజీ ఫర్ ద కంపెనీ, ఎగ్జాంపుల్ వెబ్సైట్ అని చెప్పావు కాబట్టి చెప్తున్నా. My wife owning, they are having 7 members partners chartered accountant firm, T Satyanarayan and company ani. She is asking me for the last many months ఒక వెబ్సైట్ డిజైన్ చేయించు అని. సో ఐ థాట్ నిన్న ఎందుకో సమ్వేర్ ఐ గాట్ ద టైం. నిన్న మార్నింగ్ వెళ్ళాను ఆఫీస్కి. సో ఆల్రెడీ డొమైన్ ఉంది గోడాడీలో, కర్సర్ ఓపెన్ చేశాను. ఐ స్పెండ్ 1.5 hours. ఐ గివెన్ ద ప్రొఫైల్, ఎంటైర్ ప్రొఫైల్ ఇచ్చాను, మా ఫోన్ ప్రొఫైల్, కంటెంట్ కూడా అదే తీసుకుంది. ఐ గివెన్ ఎ కీవర్డ్స్ లైక్ SEO ఫ్రెండ్లీ అండ్ సో ఆన్. విత్ ఇన్ 1 hour ఐ కుడ్ కనెక్ట్, ఐ కుడ్ బిల్డ్ ద ఫైల్స్ ఇన్ ద కర్సర్. ద బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ కర్సర్ ఈస్ యూ విల్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ ఆల్ ద ఫైల్స్ అండ్ కోడింగ్ వాట్ ఎవర్ ఇట్ బిల్డ్. దాన్ని తీసుకెళ్ళి నెట్లిఫైలో హోస్ట్ చేశాను. నెట్లిఫైని గోడాడీతో కనెక్ట్ చేశాను. ద వెబ్సైట్ ఈజ్ లైవ్ విత్ ఇన్ an hour. సో ఇట్స్ అబౌట్ ద ఇంటెన్షన్ అండ్ ఇంట్రెస్ట్ కానీ ఉంటే డెఫినెట్లీ ఐఎమ్ షూర్ ఎనీథింగ్ యూ కెన్ లెర్న్. ఆ మెచ్యూరిటీ రావాలంటే ఇట్ టేక్స్ టైం. మనము రోజు ఒక 4-5 గంటల రీల్స్ ఎలా చూస్తామో దాంతోపాటు ఒక 1/2 hour టెక్నాలజీ రిలేటెడ్గా అప్గ్రేడ్ చేసుకుంటే ఐఎమ్ షూర్ ఆఫ్టర్ 6 months యూ యువర్ సెల్ఫ్ ఫీల్ దట్ యూ కెన్ లెర్న్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. సో లైక్ థర్స్డే ఫర్ టెక్నాలజీ గురించి లైక్ వై థర్స్డే ఫర్ టెక్నాలజీ ఈజ్ అ సిరీస్ యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ ఇన్ ద యూట్యూబ్. ఎవ్రీ థర్స్డే చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఫినాన్స్ ఫ్రెటర్నిటీకి 1 hour టాపిక్ చెప్పాలి అన్న దాంతో ఐ ర్యాన్ ఫర్ అప్రాక్సిమేట్లీ ఫర్ 30 weeks. తర్వాత టైం కుదరలేదు, ఐ డిడ్ నాట్. మేబీ చాలామంది అడుగుతున్నారు. వెరీ సూన్ ఐ విల్ స్టార్ట్ ద థర్స్డే ఫర్ టెక్నాలజీ అగైన్. థర్స్డే ఫర్ టెక్నాలజీ ఇట్స్ దేర్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ ద ఎక్సెలిజం అని ఉంది. దాంట్లో 30 weeks యాజ్ ఎ ప్లేలిస్ట్గా ఉంటుంది. ఒకసారి ChatGPT గురించి చెప్పాను, ఇంకోసారి పవర్ BI, ఇంకోసారి PDF రిలేటెడ్ టెక్నిక్స్. జనరల్లీ ఎనీ ఫినాన్స్ డొమైన్ ప్రొఫెషనల్ టు మేక్ దేర్ వర్క్ ఈజ్ అండ్ ఆటోమేట్, దే కెన్ ఫైండ్ ద వీడియోస్ ఇన్ థర్స్డే ఫర్ టెక్నాలజీ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ ద ఎక్సెలిజం. హసన్, చైర్మన్ టు ఎ బ్యాంక్, జనరల్గా బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుందో కామన్ పీపుల్కి ఏం తెలియదు సార్. బట్ స్టిల్ బికాస్ ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై RBI కానీ సమ్ రెగ్యులేషన్స్, పీపుల్ ఫీల్ అక్కడ లాకర్స్లో సమ్ మనీ పెట్టడం ఆర్ సమ్ ఎనీ అమౌంట్ డిపాజిటింగ్ అ మనీ ఇన్ సేవింగ్స్ అకౌంట్ అండ్ స్టోరింగ్, అలాంటి పీపుల్ అసలు ట్రస్ట్ ఆన్ మెనీ పీపుల్ కీప్ ఇన్ ద బ్యాంక్. బట్ దీస్ డేస్ అంటే ఇప్పుడు చాలా NBFCs మీకు 10%, 15%, 20% ఇంట్రెస్ట్ వచ్చి పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ మనీ అండ్ ఒక 3 years రిటర్న్స్ ఇస్తున్నారు, తర్వాత లైక్ డంప్ చేసి వెళ్ళిపోతున్నారు. సో అసన్, హౌ is it important for a person to trust a bank and
a bank, any it might be any bank, you need to like general people ki ఎందుకు బ్యాంక్ నమ్మాలి అని చెప్పాలంటే వాట్ See, I recently, just 6-7 months back, I appointed as a chairman of the board of management of one of the small urban cooperative bank, హైదరాబాద్లో రాజరాజేశ్వరి మహిళా కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పి గ్రేట్ పర్సనాలిటీ. 1998లో సరోజ్ బజాజ్ మేడం లేడీ, 2 డాక్టరేట్స్ 1960లోనే ఆమె స్టార్ట్ చేసింది విత్ ఎ వెరీ గుడ్ విజన్ దట్ ఈ బ్యాంక్లో సర్వీస్ బ్యాంక్ ద్వారా సర్వీస్ ఇవ్వాలని. సో అప్పటి నుంచి ఇట్ ఈస్ రన్నింగ్ గుడ్. అండ్ రీసెంట్గా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ కాన్స్టిట్యూట్ చేసి నన్ను చైర్మన్గా తీసుకున్నారు. ఆర్ ఫోకస్ ఈజ్ ఇన్ ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీ సమ్వేర్ ద ఫినాన్స్ షుడ్ హ్యాపన్. దానికి దెర్ ఆర్ డిఫరెంట్ స్టెప్స్. అగైన్ ఇందాక నేను ఐసీఐ అట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రాబ్లీ ఇఫ్ యూ గివ్ మీ 1 minute ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ ఎంటైర్ స్ట్రక్చర్. అట్ ద టాప్ లెవెల్ ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి. ఓకే, ప్రైవేట్ బ్యాంక్స్ అందరూ వెళ్ళలేరు, కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ ప్రైవేట్ బ్యాంక్స్లో చాలా టెక్నాలజీ దే యూజ్ ఇట్ బికాస్ దే హ్యావ్ దట్ లివరేజ్, బోర్డ్ కెన్ టేక్ ఎ డెసిషన్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి బికాస్ గవర్నమెంట్ది ఎక్కువ షేర్ ఉంటుంది. జనరల్గా యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఈవెన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అండ్ ప్రైవేట్ బ్యాంక్. ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్తే వెళ్ళగానే ఒక అమ్మాయి, హలో సార్, వెల్కమ్ సార్, ప్లీజ్ కమ్ ఇన్ టు ద బ్యాంక్, ఏం కావాలని అడుగుతుంది. మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ వెళ్తే అట్మాస్ఫియర్ ఉండదు. సో బికాజ్ ఇట్స్ మోర్ ఆఫ్ గవర్నమెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్డ్ బ్యాంక్. ఇవే కాకుండా దెర్ ఈజ్ ఎ డిఫరెంట్ లెవెల్స్, దెర్ ఆర్ డిఫరెంట్ బ్యాంక్స్ అనమాట. స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఆర్ దేర్, లోకల్ ఏరియా బ్యాంక్స్ చాలా ఉండేవి, మొత్తం అయిపోయి ఇప్పుడు 2 వచ్చినాయి. కోస్టల్ బ్యాంక్ ఒకటి, తర్వాత కృష్ణ బీమా సమృద్ధి బ్యాంక్ అని. సో అట్లానే అర్బన్ కోఆపరేటివ్ సిస్టమ్ అనేది ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద కంట్రీ. అఫ్కోర్స్ చాలా అదర్ కంట్రీస్లో కూడా ఈవెన్ టుడే ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. కోఆపరేటివ్ సిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 చార్టర్డ్ అకౌంటెంట్స్ కలిపి ఒక ఫండ్ పూల్ చేసి డిపాజిట్స్ వాళ్ళే పెడతారు, వాళ్ళకే లోన్ ఇస్తాము, దే ఎర్న్ లిటిల్ మనీ, ఆ మనీని కూడా మెంబర్స్కే షేర్ చేస్తే దట్స్ ఏ కోఆపరేటివ్ మోడల్. సో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇప్పుడు నేను ఏదైతే బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్కి చైర్మన్గా ఉన్నానో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి వచ్చి సరోజ్ బజాజ్ మేడం ఉంటారు, బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్కి నేను చైర్మన్ ఉన్నాను, ఎగ్జిక్యూటివ్ చైర్మన్. సో వీఆర్ నౌ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ ద టెక్నాలజీ to get more trust to the bank. Our vision is to by next 3 years multi-state తీసుకెళ్ళి maybe next 5 years లో we wanted to become a small finance bank. I know I'm very ambitious, but this is the vision towards we are working. Yeah. So if in a bank generalగా ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న రాంగ్ ఎంట్రీ వల్ల దెర్ ఆర్ మోర్ రిస్కీ ఛాన్సెస్ ఆర్ బోర్డ్ రూమ్లో చేసే ఛాన్సెస్ వల్ల బ్యాంక్. ఇట్స్ అబౌట్ ద సిస్టమ్స్, హౌ యూ బిల్డ్ ఇట్. సిస్టమ్స్ ప్రాపర్గా, నేను దట్స్ వాట్ ఐ ఆల్వేస్ టెల్. ఈవెన్ ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు కూడా మా బ్యాంక్ వెళ్ళొచ్చాను. సిస్టమ్స్ కానీ మనం ప్రాపర్గా బిల్డ్ చేసుకోగలిగితే ఎవ్రీథింగ్ ఒక క్లిక్ ఆఫ్ బటన్తో ఐ గెట్ టు నో ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెన్ ఇన్ ద బ్యాంక్. మన ఆఫీస్ని ఎలా రన్ చేసుకుంటాము, నిన్న 100 రూపీస్ ఉన్నాయి, ఈరోజు 50 రూపీస్ ఉన్నాయి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ 50 అనే చిన్న వేరియన్స్ అనాలిసిస్ చేస్తాం కదా. అఫ్ కోర్స్ ఆల్ బిగ్ బ్యాంక్స్ డూ దిస్ వర్క్. స్మాల్ బ్యాంక్స్తో ప్రాబ్లం ఏంటంటే స్కిల్ ఈజ్ ద ప్రాబ్లం, టెక్నాలజీ ఈజ్ ద ప్రాబ్లం. నువ్వు తక్కువ శాలరీస్తో తీసుకోవాలి, స్కిల్ ఉండదు, టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేము బికాస్ కాస్ట్ ఈజ్ మోర్. వెన్ యూ కెన్ లివరేజ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్, యూ కెన్ బిల్డ్ యాజ్ ఎ కల్చర్, దెన్ సర్టైన్లీ ఇంటర్నల్ కంట్రోల్ స్ట్రాంగ్గా ఉంటే నథింగ్ విల్ హ్యాపన్ టు ద బ్యాంక్. ఇన్ ద బ్యాంక్ వెరీ ఇంపార్టెంట్ క్రెడిట్ సెక్షన్ కదా, నువ్వు లోన్ ఇచ్చేటప్పుడు యూ మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్ టు హూమ్ యూ ఆర్ గివింగ్ ద లోన్. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటే సర్టైన్లీ ఐఎమ్ షూర్ బ్యాంక్స్ కెన్ గో రన్ బెటర్. సో ఇప్పుడు లైక్ వీ హ్యావ్ టాక్ మల్టిపుల్ టాపిక్స్ సార్. అంటే మీరు స్టార్టప్ ఫౌండర్, టెక్నాలజీలో ఎంతూసియాస్ట్, ఫ్యాకల్టీ, యూ హ్యావ్ బిన్ టెక్నాలజీ టూల్ మెనీ కంపెనీస్, సిఏ ఫర్మ్ రన్ చేస్తారు, ఐసీఏలో ఫ్యాకల్టీ. సో లైక్ టు డూ దీస్ మెనీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇట్స్ రియల్లీ అసలు వెరీ, అంటే ఒక ప్యాషన్ ఉండాలి. ప్యాషన్తో పాటు లైక్ యూ అంటే దేన్ని బోరింగ్ లాగా తీసుకోవచ్చు సార్. బికాజ్ ఒకటే యాజ్ పర్ మై నాలెడ్జ్ ఎక్సెల్లో మీరు చెప్పిందే ఆల్మోస్ట్ 100 times చెప్పుంటారు ఆర్ మోర్ దెన్ దట్. సో వాట్ డ్రైవ్స్ యూ టువర్డ్స్ యువర్ ప్యాషన్ అండ్ దీస్ మెనీ కైండ్ ఆఫ్ థింగ్స్, అండ్ ఇంత వైడ్ రేంజ్లో యూఆర్ కాంట్రిబ్యూటింగ్ టు మెనీ థింగ్స్ సార్. లైక్ అసలు ఒక మనిషి అలా ఉండాలి అంటే లైక్ వాట్ వుడ్ బి ఏం లేదు, ఇట్స్ లైక్ వాట్ ఈస్ ద బేసిక్ క్వాలిటీ అండ్ హానెస్ట్గా అయితే ఐఎమ్ వెరీ ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్. చాలామంది సీనియర్స్ని చూస్తే ఐ ఫీల్ మై సెల్ఫ్ గిల్ట్ దట్ ద ఎనర్జీ వాట్ దే ఆర్ షోయింగ్, ద నాలెడ్జ్ వాట్ దే ఆర్ షేరింగ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇట్స్ అబౌట్ యూ షుడ్ లైక్ వాట్ యు ఆర్ డూయింగ్. ఓకే, కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే ఎస్పెషల్లీ మార్చ్ మంత్లో సిపిఈ సెమినార్స్లో 25 days ఐఎమ్ కంప్లీట్లీ ఆన్ వీల్స్. అట్లీస్ట్ 25-27 డిఫరెంట్ బ్రాంచెస్లో బ్యాంక్ ఆడిట్ సెమినార్ చెప్తాం. అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ దట్ ప్యాషన్ యూ విల్ నాట్ గో అండ్ డూ ఇట్.
అంతా సెమినార్ అయిపోయిన తర్వాత ఒక పార్టిసిపెంట్ ఒక మంచి మెసేజ్, సార్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ సెషన్ అండ్ బికాస్ ఆఫ్ విచ్ నేను ఈ ఎన్పిఏని ఐడెంటిఫై చేశాను అంటే దట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ డిఫరెంట్. సో మనం అనుకుంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ ఈ టైం ఎక్కడ కుదిరిద్దాను. ఇట్స్ ఓన్లీ అబౌట్ హౌ యూ మేనేజ్ ప్రాపర్గా. ఇఫ్ యూ లైక్ ద వర్క్ ఐఎమ్ షూర్ యూ కెన్ డూ ఇట్. ఇన్ఫ్యాక్ట్ నాకంటే చాలామంది సీనియర్స్ మచ్ బెటర్ వర్క్ చేస్తున్నారు. వీ హ్యావ్ టు వాళ్ళని అందుకోవడం అంతే. దట్స్ లైక్ సమ్ టైమ్స్ వాట్ విల్ హ్యాపెన్, ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నారు, అను 5 different బిలియనర్ కంపెనీస్ CEO అండ్ ఇస్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ థింగ్స్. సో లైక్ యు ఆర్ ఇన్స్పిరేషన్, బట్ చాలా చిన్న మంది ఇఫ్ దే ఆర్ బిజీ ఆర్ దే మైట్ నాట్ ఈవెన్ రెస్పాండ్. ఇది కానీ కట్ చేసి రీల్గా వేస్తే కింద కమెంట్ పెడతారు ఎలాన్ మస్క్తో కంపారిజన్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఇట్, ఇట్స్ అబౌట్ లైక్ సి ఐ లైక్ షేరింగ్ ద నాలెడ్జ్, ఐ లైక్ ఎక్స్ప్లోరింగ్. నాకు ఒక దాని గురించి ఐ జస్ట్ టేక్ వన్ ఎగ్జాంపుల్. యాప్ షీట్ అని ఒక అప్లికేషన్ ఉంది, సిటిజన్ డెవలపర్ యాప్ అనమాట. యాప్ షీట్ పవర్ యాప్స్ ఎలానో గూగుల్ వాడితే యాప్ షీట్ అని ఉంది. నేను 2022 ఎలక్షన్స్ ముందు చాలామంది సెంట్రల్ కౌన్సిల్ మెంబర్స్ ఈఆర్పీస్ వాడతారంట, అప్లికేషన్స్ బిల్ చేస్తారంట ఎలక్షన్ కంటే. ఐ యూస్ టు సర్ప్రైజ్, అరే మన దగ్గర అంత మనీ లేదు, హౌ వీ కెన్ డూ ఇట్ అని. అట్లా బ్రౌజ్ చేశా, యాప్ షీట్ అని ఒకటి దొరికింది. జస్ట్ నువ్వు లో కోడ్తో యూ కెన్ బిల్డ్ అన్ అప్లికేషన్ అని చెప్పి. ఐ స్పెంట్ 2 days కంప్లీట్లీ. ఉడేబీకి వెళ్ళాను, యాప్ షీట్ కోర్సెస్ చేశాను, ఫ్రీ కోర్సెస్. దాన్ని యూట్యూబ్కి వెళ్ళాను, ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చేశాను. దాని 2 daysలో ఐ బిల్ట్ ఏ నైస్ అప్లికేషన్. ఆ అప్లికేషన్తో నేను ఎంటైర్ ఎలక్షన్స్ మేనేజ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ 2 elections. దానివల్ల రిజల్ట్ ఏంటి అంటే బెటర్గా మేనేజ్ చేసుకోగలిగా, బెటర్గా ఆర్గనైజ్ చేసుకోగలిగా. సో ఇట్స్ అబౌట్ యువర్ ఇంట్రెస్ట్. నీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ లెర్న్ ఇట్, దట్స్ ఓన్లీ థింగ్. So I'll ask to end. We'll conclude with the rapid fire question, sir. So what do you give more value to, rules or values? Both should be there if you ask me. Okay, diplomatic అనుకోవద్దు, ఎందుకంటే రూల్స్ లేకుండా వాల్యూస్ విల్ నెవర్ హ్యావ్ ఎ వాల్యూ. ఓకే, సో దట్స్ వాట్ ఐ కెన్ సే. AI versus Excel. AI versus Excel, AI plus Excel. Maybe you can remove that VS and you can put plus. Then it's a best. Human gut feeling or big data? Big data. The most important skill in 2026? Whether we like it or not, we should learn technology. If you were 22 years old back then, what would you use, a stable job or a technology consultant as you are now? For my financial situation, for my social background, I always select initially job only. Okay, maybe if I am like a Veer, probably I could have come into the practice and entrepreneur. Trust or maths? ట్రస్ట్ ఆర్ మ్యాథ్స్, ఇట్స్ డిపెండ్స్ యాక్చువల్లీ. నువ్వేమో ర్యాపిడ్ ఫైర్ అని చెప్పి బ్లాక్ చేసావు నన్ను. అంటే బోత్ ఆర్ 2 different సైన్స్. ఓకే, ట్రస్ట్ ఈజ్ రిక్వైర్డ్, బట్ విత్ రూల్ వర్సెస్ వాల్యూస్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అంతే. యా, బోత్ ఈర్ రిక్వైర్డ్. Thank you for being on our show, sir. I hope you liked and we have. Thank you so much, Veer, for inviting me. And I think many of our audience have learned many things about technology, many things around why CA should work in not only in terms of IT, GST or tax. There are much more scope where you can work and contribute to the country. And as I feel, as a CA or you, as a CA at a designation, you are a backbone to the country. You should use your knowledge better manner to help the country in a better economy. Yeah, thank you, Veer, for inviting me. And I appreciate that you are doing a lot of service to the CA fraternity with your product wider. Okay, I do follow. Of course, I encourage you. All the very best. Thank you so much. Thank you.